పెద్ద ఎత్తున చేయాలని పెద్దలు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని యువతనందరినీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ పిల్లలందరినీ కూడా మంచి దారిలో ఒక చక్కటి దారిలో నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి, ఒక అవేర్నెస్ వల్ల రాలేసే సో ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి అంటే డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ గురించి మేము కూడా చాలా కాలేజీలో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజీలో కావచ్చు అండ్ ఇంకా మిగతా కాలేజీలో గురునానక్ కాలేజీలో కావచ్చు ఇంకా మిగతా చాలా కాలేజెస్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి చెప్పడం జరిగింది. బేసికల్గా ఈ డ్రగ్ అబ్యూస్, ఒక డ్రగ్ అనేది ఎందుకు తీసుకుంటాడు ఒక వ్యక్తి చూస్తే మనం ఈరోజు ఈ ప్రపంచాన్ని ఫేస్ చేయలేకపోతేనే డ్రగ్ తీసుకుంటాడు. ఈ కాంపిటీషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే కాంపిటీషన్ కావచ్చు, మనకు ఉండే ఎక్స్పెక్టేషన్ మనం ఎక్కడికి ఉండాలంటే మన సోర్స్లో మనం ఉండగలిగితే బెటర్. కానీ మనకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని సిమిలర్గా పీర్ ప్రెషర్ ఉంటుంది. కాలేజ్లో నాకు ఫలాని ర్యాంక్ రాలేదు, నాకు ఫలాని మార్క్స్ రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన 5 సంవత్సరాలు తీసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు, మనం దేశానికి మనకి అంత నష్టం లేదు. కానీ చిన్న పిల్లలు కాలేజ్ నుంచి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇంకా ముందు నుంచి కూడా చాలా మంది వీటికి బానిసలు అవుతూ ఉన్నారు. వాటిని వాళ్ళకు ఫస్ట్ ఎవరైతే అలవాటు చేస్తారో, ఎవరో శత్రువులు ఎక్కడి నుంచో వచ్చి అలవాటు చేయరు, అది వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచో లేకపోతే వాళ్ళకు తెలిసిన పెద్దల దగ్గర నుంచో ఆ డ్రగ్ అనేది తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వల్ల ఎంత నష్టము, ఫస్ట్ ఇండివిజువల్గా తన హెల్త్ సర్వనాశనం అవుతుంది. ఒకటి తన బ్రెయిన్ నాశనం అయిపోతుంది, తన ఆర్గాన్స్ హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు నాశనం అయిపోతుంది. తర్వాత అతనిలో ఒక ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కంప్లీట్గా, అతనిలో ఒక శక్తి తగ్గిపోతుంది, ఏ పని చేయలేడు. అదే కాకుండా నెక్స్ట్ తను కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడాలి, తనకు వివాహం అయితే తన సతీమణి తన పిల్లలు ఎంత బాధపడాలి, తనకు బాధ్యత ఉంది. వివాహం అయిన తర్వాత తన కుటుంబాన్ని తను చూసుకోవాలి, వాళ్ళ పిల్లలను పెంచాలి. అటువంటిది అతను ఎస్కేప్ అవుతున్నాడు. సిమిలర్గా ఏదన్నా ఒక సాధించలేకపోతే దాని నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. సో దీనివల్ల తన సొంత ఆరోగ్యం నాశనం అవుతుంది, తన కుటుంబాన్ని బాధపెడతాడు, తన ఊరిని బాధపెడతాడు, ఆ సమాజాన్ని బాధపెడతాడు, రాష్ట్రాన్ని బాధపెడతాడు, దేశాన్ని బాధపెడతాడు. వీళ్ళ వల్ల అంటే ఒక వ్యక్తి 100 రూపాయలు ఇచ్చి డ్రగ్ పొందితే దేశము అతని దగ్గర నుంచి 2000 రూపాయలు నష్టపోతుంది. అంటే ఈరోజు మనం చూసే పొగాకు, మత్తు పదార్థాలు, మనము ఆల్కహాల్ కావచ్చు, 100 రూపాయలు మనం ఖర్చు పెట్టి అంటే మనం ఖర్చు పెట్టి గవర్నమెంట్కి దాని నుంచి 100 రూపాయలు ట్యాక్స్ వస్తే గవర్నమెంట్ తిరిగి వాళ్ళని ఆరోగ్యాంశానికి కోసం కావచ్చు, వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి కావచ్చు, వాళ్ళని బిహేవియర్, వాళ్ళ హెల్త్ చూడడానికి హెల్త్ మీద ఖర్చు పెట్టింది కావచ్చు, దాదాపు 850 రూపాయలు ఖర్చు పెడతాం. 100 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తే ఆల్కహాల్ ద్వారా కానీ లేకపోతే టొబాకో ప్రొడక్ట్స్ ద్వారా కానీ గవర్నమెంట్ వల్ల తిరిగి 850 రూపాయలు ఖర్చు పెడతాం. అదేవిధంగా డ్రగ్ తగిన 100 రూపాయలు ఈరోజు గవర్నమెంట్కి ఏదైనా లాభం వస్తే కదా దానికి 2000 రూపాయలు అంటే 20 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం, సమాజానికి ఎంత నష్టం తెచ్చేవాళ్ళు. ఇది కాకుండా మన జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో కూడా చాలా మంది యంగ్ పాపులేషన్ అంతా కూడా అంటే ప్రొడక్టివ్ ఏజ్లో ఉండే పాపులేషన్ అంతా కూడా వాళ్ళు పెర్ఫామ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ స్టేట్కు, మన కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిన సమయంలో అటువంటి వయసులో వాళ్ళు ఈ డ్రగ్కు అలవాటు పడడం వల్ల ఎంతో తీవ్రమైన నష్టం కలిగిస్తున్న దేశానికి మొత్తానికి. అదే కాకుండా ఒక ప్రాంతంలో డ్రగ్ అఫెండర్స్ అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండే వ్యక్తులందరూ కూడా బాధపడతారు. ఎందుకంటే సురక్షితంగా వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు కూడా తిరగలేరు ఆ ప్రాంతంలో. బికాస్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఒక బిహేవియర్ ఎట్లుంటుందో, వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళు వైలెన్స్కి పాల్పడతారు, కాబట్టి హింసకు పాల్పడతారు, కాబట్టి అక్కడ తిరగాలన్నా కూడా భయపడతారు. సో ఎక్కడైతే డ్రగ్ కన్జ్యూమర్స్ ఉంటారో, ఎక్కడైతే డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉంటారో అటువంటి ప్రాంతంలో మీకు లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ లేకపోతే అక్కడికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు.
ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆ ప్రదేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా పేదరికంలో ఉంటుంది. సో కాబట్టి ఈ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అనేది ఎవరు తీసుకున్నా వాటికి ఏదో జోక్గా కూడా, తమాషకు కూడా మనము ఆ డ్రగ్ అనేది ఎప్పుడు జీవితంలో టేస్ట్ చేయకూడదు. అది టేస్ట్ చేసినట్టు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసు వాళ్ళకి. పోలీసు వారికి అండ్ ఇదొక్క పోలీసు వారి బాధ్యత ఒక్కటే కాదు, ఇది తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, సమాజంలో ఉండే పెద్దలకు బాధ్యత ఉంది, సమాజంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి, బాధ్యత గల పౌరుడికి కూడా బాధ్యత ఉంది ఈ డ్రగ్ తీసుకుంటున్నాడు ఈ వ్యక్తి అని చెప్పడంలో. అలా చెప్పడం వల్ల అతని మీద మేము ఇమీడియట్ గా చర్యలు తీసుకునేది ఉండదు. అటువంటి వ్యక్తులు మేము కౌన్సిల్ చేస్తాం. అటువంటి వ్యక్తి మీద కేసులు కూడా ఉండవు ఇమీడియట్ గా. ఎప్పుడైతే నువ్వు రిపీటెడ్ గా చేస్తాడో ఆ పని చేసినప్పుడు ఎవరైనా ఈ డ్రగ్ అలవాటు పడ్డ వాళ్ళు కొన్ని రోజులు డ్రగ్ తీసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకి పైసలన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు డ్రగ్ ఎవరైతే తెచ్చుకుంటారో ఆ వ్యక్తి చెప్తాడు, నువ్వు ఈ డ్రగ్ అమ్ము నీకు పైసలు ఇస్తా అంటాడు. తర్వాత అతను డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు, డ్రగ్ పెండర్ అయిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు దయచేసి గమనించాలి. దీనివల్ల ప్రతి ఒక్కరికి తన ఇండివిజువల్గా, తన సొంతంగా నష్టమవుతుంది, తన ఫ్యామిలీకి నష్టమవుతుంది, సమాజానికి నష్టమవుతుంది, రాష్ట్రానికి నష్టమవుతుంది, దేశానికి నష్టమవుతుంది. కాబట్టి మన ఒకటి ఫస్ట్ ఇండివిజువల్ బాగుంటేనే సమాజం, కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా అందరూ ఉన్నప్పుడు దేశంలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, ఆర్థికంగా మనము మంచిగా డెవలప్ అవ్వచ్చు. కాబట్టి ఒకటి సమాజంలో పీస్ కూడా ఉంటుంది. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా ఉంటుందో అక్కడికే పరిశ్రమలన్నీ వస్తాయి. ఈరోజు హైదరాబాద్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశంలో కూడా చూసుకున్నప్పుడు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అంటే చాలా బాగుంటుంది. కాబట్టి కంపెనీలు ఇక్కడ కంపెనీ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, క్రైమ్స్ ఎలా ఉన్నాయి, విమెన్ మీద, ఆడవారి మీద ఏమన్నా క్రైమ్స్ ఉన్నాయా, పిల్లల మీద ఏమైనా క్రైమ్స్ ఉన్నాయా, ఓవరాల్ క్రైమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మర్డర్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ వేరే క్రైమ్స్ ఎన్ని ఉన్నాయని ప్రతి ఒక్క మనకి ఈరోజు మన హైదరాబాద్ లో గూగుల్ ఉంది, అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఎన్విడియా ఉంది, క్వాల్కామ్ ఉంది. అంటే మనకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కావచ్చు, ఎంఎన్సీస్ ఏది మీరు తీసుకున్నా కూడా. అదే కాకుండా హైదరాబాద్ ఒక స్టార్ట్అప్ క్యాపిటల్ హబ్ గా ఎదుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు హైదరాబాద్ కనెక్టెడ్ ఉంటాం. కాబట్టి ఇక్కడైతే శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి, అక్కడికే పరిశ్రమలు వస్తాయి, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అక్కడే ఎకానమీ మొత్తం ఆ స్టేట్ అంతా కూడా ఎకనామిక్ గా మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ డ్రగ్ ఎవరినో వాడుతూ ఉంటే మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక్క పోలీసు బాధ్యత కాదు, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, టీచర్ల బాధ్యత ఉంది, లెక్చరర్ల బాధ్యత ఉంది, ఊర్లో గ్రామ పెద్దల యొక్క బాధ్యత ఉంది. ఎవరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ గురించి మీరు చూపించాల్సిన బాధ్యత. ముందు ఇక్కడ 3 కేసుల గురించి మీకు చెప్పడం జరిగింది, వాటి కేస్ స్టడీస్ గురించి. అదే కాకుండా ఇంకొక మేము యువతకు మాకు ఒక విన్నపము, దాదాపు మన భారతదేశంలో ఈరోజు ఒక 6 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 6 లక్షల యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. దీంతో దాదాపు 2 లక్షల మంది చనిపోతున్నారు. మన ఇబ్రహీంపట్నం ఒక్కటే తీసుకుంటే 2024లో దాదాపు 200 ఇబ్రహీంపట్నం, మంచాల్, మనకు మాడుగుల్, యాచారం, ఈ 4 మండలాల గురించి చెప్తున్నాను. ఇబ్రహీంపట్నం మొత్తం నియోజకవర్గం గురించి కూడా చెప్పట్లేదు. దాదాపు మనకి 2024లో డ్రగ్స్ రహిత ఇబ్రహీంపట్నం, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చబోతున్నామని. థ్యాంక్ యూ సో మచ్ సార్ అగైన్.